అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎండు వరకు చూసేసేయండి. ఈరోజు టమాటా పచ్చిమిరకాయల పచ్చడి తయారు చేసుకుందామండి. రోట్లో నూరుకుందాము. అమ్మమ్మ చక్కగా నూరుతుందండి. టమాటా పచ్చిమిరకాయల పచ్చడి అనేది చింతపండు, జీలకర్ర, చిన్నులపాయలు ఎక్కువ వేసేసి అప్పటికప్పుడే వెంటనే ఇన్స్టెంట్గా నూరేస్తుంది. ఎంతో టేస్ట్గా, రుచి అద్భుతంగా ఉండేదండి. వారం రోజుల వరకు చెక్కు చెదరకుండా నిల్వ ఉండేదండి. ఈరోజు చేసిన లాగానే ఫ్రెష్గా ఉండేదన్నమాట. తిరుపురం దగ్గర గర్నిపూడి అండి అమ్మమ్మ గారు ఊరు. అయితే వాళ్ళకి పొలాలు అవి ఉండేవి. పండు మిరపకాయలైనా పచ్చిమిరకాయలైనా అప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చేసి రోట్లో వెంటనే నూరి పెట్టేదన్నమాట. నెయ్యి లేకుండానే ఎంత కమ్మగానో రుచిగా అద్భుతంగా ఉండేది. నెయ్యి వేసుకుంటాంలేండి, అసలు చెప్తున్నాను. అలాగా మనం తయారు చేసుకుందాం. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మరి త్వరగా వెళ్ళి త్వరగా చేసేసుకుందాం. ఓకేనా? గ్యాస్ పై దగ్గరకు వచ్చేసేసాము. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు పెట్టేసుకున్నాను, చింతపండు, నూనె పెట్టుకున్నాను. మనం గ్యాస్ వెలిగించేసుకుందాము. అమ్మమ్మ వాళ్ళు మన పూర్వకాలంలో ఇలాగే తయారు చేసుకునేవాళ్ళండి. పల్లెటూళ్ళల్లో ఇలాగే తయారు చేసుకునేవాళ్ళు. ఇదిగోండి నూనె వేస్తున్నాను, మాత్రం పడుతుంది. పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. ఇక వేటికయ్యే వేయించుకునేదండి అమ్మమ్మ. రెండు కలిపి వేయించేది కాదు, టేస్ట్ రాదు అని చెప్పేసి వేటికయ్యే వేయించుకునేది. మా చిన్న పాపకు కూడా చాలా ఇష్టం అండి, గాయత్రీదేవికి, టమాటా పచ్చిమిరకాయల పచ్చడి. విరివిగా ఎప్పుడు తయారు చేసుకుంటూనే ఉంటామండి. వీటిల్లో పల్లీలు కానీ ఏమీ వేయమండి, మాకు నచ్చదు. తాలింపు పెట్టుకుంటారు కొంతమంది, ఉల్లిపాయలు వేసేసి తాలింపు పెట్టుకుంటారు. పచ్చడి అంటే పచ్చడిలాగా ఇలాగే చేసుకుంటాం అన్నమాట. చాలా రుచిగా బాగుంటుంది. నేను కూడా నూరేదాన్ని అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు. ఎండాకాలం సెలవులకి వెళ్ళేవాళ్ళం కదా, ఇక చక్కగా నూరేదాన్ని, నాకు నేర్పేదన్నమాట. నూరేదండి, ఆ పని ఈ పని అందుకొని చేస్తూ ఉండేదాన్ని. అమ్మమ్మగారి ఊరికి వెళ్తే ఆ ముచ్చట్లు, ఆ వెనకటి రోజుల్లో ఆ ఆటలు, ఆ కేరింతలు అవి ఇప్పుడు ఎక్కడవండి. ఆడుకోవటానికి కూడా టైం ఉండటలేదు కదా పిల్లలు అనేది. అవి కొంచెం 4 పండు మిరపకాయలు, 4 పచ్చిమిరకాయలు ఇలా ఈ విధంగా కలిపి వేసేసిద్ది అనమాట. ఇలా ఆ టేస్ట్ వేరనమాట. అట్లాగా అచ్చం పచ్చిమిరకాయలు కూడా వాడదండి. ఇలా టమాటా 4 పచ్చిమిరకాయలు, పండు మిరకాయలు అలా కలిపి, అది 3వ కాపు 4వ కాపు కాడి నుంచి 3వ కాపు కాడి నుంచి ఇంట్లోకి పచ్చిమిరకాయలు తీసుకొస్తూ ఉండేవాళ్ళకి. తాతయ్య కానీ అమ్మమ్మ కానీ తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఫస్ట్ కాపు మందులు కని చెప్పేసి దానిపైన మందు అనేది ఉంటుంది అని చెప్పేసి వాడేవాళ్ళు కాదు. 3వ కాపు తీసుకొచ్చేవాళ్ళు. ఇక బాగా అంతంత తయారు చేస్తే ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, నెయ్యికి తక్కువ ఏముందండి. ఇక పల్లెటూళ్ళల్లో మన చిన్నప్పటి నుంచి పాడి గేదెలు అవి ఉండేవి. మాకు ఉండేవి, అమ్మమ్మ వాళ్ళకి ఉండేవి, మా నాయన గారికి ఉండేవి. ఇక నెయ్యి మాత్రం అప్పట్లో టిఫినీలేనండి తయారు చేసుకునేవాళ్ళు. వెన్నపూస ఇంక అంతంత వచ్చేసేసేది అనమాట. చక్కగా వెన్నపూస వచ్చేవాడు ఇంటింటికి, కానీ మేము వేసేవాళ్ళం కాదు వెన్నపూస అనేది. ఇంకా తినటానికి చేతితోటి వేసుకునేవాళ్ళం, స్పూన్లు గెంట్లు కూడా కాదండి, చేతితోటి వేసుకునేవాళ్ళం అనమాట. ఇలా మూత పెట్టేదండి, మూత పెట్టకుండానే ఇలా మగ్గనిచ్చేసిద్ది అనమాట. మూత పెట్టనిచ్చేది ఇలా అన్నమాట. ఇలా కొంచెం అలా మగ్గిన తర్వాత ఇక ధనియాలు వేసుకుంటుందండి. ధనియాలు, జీలకర్ర వేసేసిద్ది అనమాట. ధనియాలు చక్కగా ఇలా పచ్చిమిరకాయల్లోనే వేసేసిద్ది అనమాట. ధనియాలు కమ్మగా రుచిగా ఉంటుంది. మన కొత్తిమీర మాదిరిగానే ధనియాలు అనమాట.
తర్వాత జీలకర్ర కూడా ఎక్కువ వేసేయండి. జీలకర్ర కూడా ఎక్కువ వేస్తుంది బాగా. ఇదిగోండి, జీలకర్ర కూడా మంచిదండి. అంత ఎక్కువ వాడితే అంత మంచిది. మన పూర్వీకులు వచ్చేసేసి ఇలా ఆరోగ్యాన్ని పాటించేవాళ్ళండి. ఆరోగ్యకరమైన ఫుడ్ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా అన్ని సంవత్సరాలు బ్రతకగలిగారు అన్నమాట. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. ఆరోగ్యంగా ఉంటేనే మనం తల్లిదండ్రులు బిడ్డల్ని మంచిగా చూసుకోవటానికి మనం ఆరోగ్యంగా ఉండాలి. మన పిల్లలకి చెప్పుకుంటూ ఉండాలి కదా, మీరు ఇలా తినండి, మీరు ఇలా ఆరోగ్యంగా ఉండండి అమ్మా అని చెప్పుకుంటూ ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండి కదా మనం చేసేది ప్రతిదీ కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు మనం నేర్పితే. ఇదిగోండి, ఇలా చక్కగా వేగాలన్నమాట. కొంచెం వేగేటప్పుడు నేను చూపిస్తాను, సరేనా? మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి ఈ టమాటా పచ్చిమిరకాయల పచ్చడి తయారు చేసే విధానాన్ని. మేమైతే ఇలా తయారు చేసుకుంటామండి. మీరు ఎలా తయారు చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అమ్మైనా ఇలా తయారు చేసుకుంటాం ఏమైనా సరే. మీరు ఎలా తయారు చేస్తారో చెప్పండి, సరేనా? అప్పట్లో పత్తి పొలాలు, మిరప పొలాలు ఎక్కువగా ఉండేవి కదండి. ఎండాకాలంలో పత్తి కూడా తీసేదానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పత్తి కూడా వెనక వంచి కట్టేసుకొని పత్తి కూడా తీసేదాన్ని అనమాట. అమ్మమ్మతో పాటు తాతయ్యతో పాటు అలా వెళ్ళేసి అదొక ఆనందం అనమాట, అదొక సంతోషం. అమ్మమ్మ గారి ఊరికి వెళ్తున్నామంటేనే అదొక సంతోషం కదా. ఎండాకాలంలో ఆ 3 నెలల పాటు అలా ఉండి వచ్చేవాళ్ళం. ఏదన్నా ఉంటే వాళ్ళకి చేదోడు వాదోడుగా పనులు చేస్తూ అలా ఉండేవాళ్ళం. టమాటా పచ్చిమిరకాయల పచ్చడి ఆల్రెడీ వీడియోలో పెట్టాను, చూడండి, ఒకసారి చెక్ చేయండి. నూరుకొని తర్వాత క్యారేజీ పెట్టుకొని పచ్చిమిరకాయల తోటలోకి వెళ్ళేసి భోంచేసామండి మా వారు నేను. క్యారేజీ పెట్టుకొని ఒక్కసారి చెక్ చేయండి, సరేనా? అది ఇంకా అద్భుతంగా బాగుంటుంది. ఎప్పుడు చేస్తూనే ఉంటామండి టమాటా పచ్చిమిరకాయలు, టమాటా బీరకాయ పచ్చడి, టమాటా వంకాయ పచ్చడి, టమాటా సొరకాయ పచ్చడి, టమాటా దొండకాయ పచ్చడి, ఈ విధంగా చేస్తూనే ఉంటాం. ఎప్పుడు ఎక్కువగా టమాటా పచ్చిమిరకాయల పచ్చడి మాత్రం విరివిగా వాడుతూ ఉంటామండి. మన అన్నంలోకైనా అలాగే మన ఇడ్లీలోకైనా దోశల్లోకైనా బాగుంటుందండి. ఎక్కువగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనిపిస్తుందండి, అంత రుచిగా ఉంటుంది. మన తెలుగువారి వంటలు అద్భుతం కదండి. ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా మన తెలుగు రుచులు వేరు కదా. ఎందుకంటే చక్కగా మగ్గటానికి రెడీ అవుతుంది. ఇంకా మిరపకాయలు చూసారా ఇలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చిటికలో తయారు చేసేదండి అమ్మమ్మ, వెంటనే తయారు చేసేసేది. చిన్న రోలు ఉంటుంది, ఆ రోట్లో వెంటనే నూరి పెట్టేసేది వేడి వేడి అన్నంలోకి. కొంచెం మగ్గనిచ్చుకున్నామండి. ఎందుకంటే పూర్తిగా మగ్గకపోతే పచ్చిమిరకాయలో ఉన్న ఘాటు కూడా చావదండి. పూర్తిగా మగ్గితేనే అప్పుడు పచ్చిమిరకాయలో ఉన్న మంట అనేది చచ్చిపోతుంది అనమాట. ఆ నూనెకి కానీ దేనికన్నా కానీ చచ్చిపోతుంది. అప్పుడు మనకి మంట అనేది లేకుండా బాగుంటుంది. ఎంత లావు పచ్చిమిరకాయ అయినా సరే ఇలా నూనెలో లేదంటే కుమ్ములో పెట్టేదండి. ఒక్కొక్కసారి దోసకాయలు ఒకటి, పచ్చిమిరకాయలు, టమాటాలు ఏం చేసేసేదంటే కుమ్ములో పెట్టేసేసేది. ఇంకా అలా కుమ్ములో పెట్టేసి నిప్పుల మీద పెడతారు. కుమ్ము అంటే నిప్పు అండి. పొయ్యిలు ఉంటాయి కదా వెనకటి రోజుల్లో, ఆ పొయ్యిల మీదే కదా వంట అంతా చేసుకునేది. అన్నం కూరలు అనేది మట్టి పాత్రలో తయారు చేసుకునేవాళ్ళు. ఇంకా పైపెచ్చి ఎంత రుచిగానే ఎంత కమ్మగానే ఉండేది. అసలుకి ఏ రోజు కూర ఆ రోజే తయారు చేసుకునేవాళ్ళు, ఏ పూట కూర ఆ పూటే తయారు చేసుకునేవాళ్ళు. వేడి వేడిది అప్పుడప్పుడు దొర్లించుకొని కమ్మగా తినేవాళ్ళు. అలా ఏ పూటకు ఆ పూట తయారు చేసుకొని తినటం వల్లే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారండి. మనం ఇప్పుడేమో నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటున్నాము. అందుకే మన ఆరోగ్యాలు ఈ విధంగా ఉన్నాయి. కుమ్ములో పెట్టి దోసకాయ అయినా సరే టమాటాలైనా ఆ పొయ్యిలో నిప్పుల మీద పెట్టేసేదానండి. చక్కగా నిప్పుల మీద అట్లకాడ పెట్టేసేనా, లేదంటేనేమో ఇలా దోపేది నిప్పుల మీద అలా పెట్టేసి ఇలా ఇలా తిప్పుతూ దోసకాయన వంకాయన ఇలా ఇలా తిప్పుతూ చేసేదన్నమాట. ఎంత టేస్ట్గా ఎంత రుచిగా ఉండేదండి అసలుకి.
చేస్తుంటేనే అంత కమ్మగా ఎప్పుడు తిన్నామా ఎప్పుడు అని చెప్పేసి అన్నాం. కలిపి ముద్దలు పెట్టేదానండి. నెయ్యి వేసి చక్కగా కలిపి పెట్టేసేది. పూర్వపు అనురాగాలు ప్రేమలు ఇప్పుడు లేవు కదండి. తిను 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 తినండి తినండి అని అంటూనే ఉండేది మా చెల్లినైనా నన్నైనా మా పిల్లలనైనా సరే. తిననమ్మా తిననమ్మా తినండి అమ్మా అని అంటూ ఉండేది. ఇదిగోండి వేగిపోయాయి చూసారా. ఇలా ఈ విధంగా చక్కగా చేసేసుకోండి. మనం తీసేసుకోండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు తీసేసుకున్నాము. ఇక టమాటాలు ఇంతే వేసేసిద్దండి. ఇలానే వేసేసిద్ది. మాకంతా ప్రవేశ తిరిగిపోతాయి. కొయ్యకుండా ఇలానే వేసుకునేవాళ్ళు టమాటాలు. గట్టి టమాటాలు వాడిద్దండి. ఇలా గట్టి టమాటాలు వాడేసేసి నూనె అదే సరిపోద్దండి. గ్యాస్ తగ్గించుకోండి. పండు టమాటాలు వాడరండి. ఎందుకంటే పండు టమాటాల్లో గట్టితనం రాదు. ఇంకేముంది, పండు అయిపోయింది, దాని పండు అయిపోయింది కదా. అది ఇదిగోండి తొందరగా మగ్గేటప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను, సరేనా. ఇదిగోండి టమాటా అనేది ఈ విధంగా మూత పెట్టకండి. మూత అనేది పెట్టకండి. మూత పెట్టామనుకోండి నీరు చెమ్మ ఊరి పచ్చడి త్వరగా పాడైపోవటానికి కారణం అవుతుందండి. అందుకని మూత అనేది పెట్టకుండా ఇలానే ఓపెన్గానే ఇలా వేయించేసుకోండి. ఇప్పుడు ఇలా టమాటాలు ఇలా మధ్యని కదా చూడండి. ఇలా వాటిని కొంచెం ఇలా గెంటుతోటి ఇలా చక్కగా ఇలా చేసేసుకోండి. ఇలా చూసారా. ఇలా సిమ్లో ఉంచుకోండి. గ్యాస్ అనేది సిమ్లో ఉంచుకోండి. చక్కగా ఇలా మగ్గనే ఉంది. పచ్చి టమాటాలు కదా, చక్కగా కండగల్లకాయ కదా, గుజ్జుగల్లకాయ కదా, అలా మూత పెట్టకండి. మూత పెడితే చెమ్మ అనేది మరి చెమటలాగా పోసేసి పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకని ఇలానే వేయించుకోండి, సరేనా. మళ్ళీ దగ్గర వచ్చేసరికి నేను చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఇలా చక్కగా మగ్గిపోతుంది. ఇలా గట్టిగా తయారవ్వాలండి. పచ్చిమిరకాయల పచ్చడి అనేది గట్టిగా ఉంటేనే బాగుంటుందన్నమాట. జారుగా మనం మిక్సీలో వేసుకున్నట్లు కాకుండా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అదంతా ఉడికిపోయి ఇంక ఈ టైంలో మనం చింతపండు అనేది వేసుకోవాలండి. ఇదిగోండి ఈ మాత్రం వేసుకుంటున్నాను. చింతపండు కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. మగ్గుతుందనమాట. ఈ టమాటాల్లో చింతపండు పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది, గట్టితనం లేకుండా. ఇంకా దించబోయేటప్పుడు నేను చూపిస్తాను, సరేనా. అండి చక్కగా టమాటా అనేది మగ్గిపోయింది. మనం గ్యాస్ కట్టేసేసుకున్నాం. దగ్గరకు వచ్చేసింది, చక్కగా గ్యాస్ కట్టేసేసుకున్నాం. చూసారా. ఇది నీట్గా ఆర్పుకుందామండి. ఆరిన తర్వాత మనం రోట్లో నూరుకుందాం. చిన్నుల్లిపాయలు మరలా జీలకర్ర ఉప్పు వేసేసి చక్కగా నూరుకుందాం, ఓకేనా. ఇలా వేటికయ్యి ఈ విధంగా మనం వేయించుకోవాలండి. వేయించుకుంటేనే చక్కగా నీట్గా పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది అనమాట, నిల్వ ఉంటుంది, ఓకేనా. అమ్మమ్మ అండి, ఒక విధంగా చెప్పాలంటే అమ్మమ్మ లేనిదే మేము లేమండి, మేము లేనిదే అమ్మమ్మ లేదండి. మమ్మల్ని పెంచి పెద్ద చేసిందండి. అలాగే మా పిల్లలను కూడా పెంచి పెద్ద చేసిందండి. మాకు దేవత, అలాంటి దేవత మరలా మా పిల్లలకు పుడితే మేము పుణ్యాత్ములేనండి.
మా పెద్ద పాప రామయ్య తండ్రికి 11వ నెల అండి. తనకు అప్పుడు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసిన ఫోటో అండి ఇది. మా జన్మాంతం మర్చిపోలేనిదే మా దేవత అండి మాకు. తన సర్వస్వాన్ని మా కోసం దారిపోసిన త్యాగం చేసిన గొప్ప మహానుభావురాలండి. అమ్మమ్మ ఎక్కడుంటే అక్కడే సంతోషం అండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ ఫ్రెండ్షిప్గా ఉండేదండి. ఎంతోమందికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేదండి. అవి తప్పకుండా అనుకున్నట్లే జరిగేవండి. కల్మషం లేని మంచి మనసుతో మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేదండి. అమ్మమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానండి తప్పకుండా, సరేనా? అమ్మమ్మ అంటే మాకు పంచప్రాణాలండి. తనకి మేమంటే పంచప్రాణాలండి. మమ్మల్ని అలా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిందండి. తాతయ్య అండి, అమ్మమ్మ తాతయ్యలు అనమాట. ఎండాకాలం సెలవులు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే గర్నెపూడి, సిరిపురం దగ్గర గర్నెపూడి వెళ్ళేవాళ్ళం అండి అమ్మమ్మ గారు ఊరు. దోశలు వేసుకుంటాను. ఉల్లిపాయ అప్లై చేస్తున్నానండి నాన్ స్టిక్ పెనానికి. ఇలా అప్లై చేసుకుంటే మనకి రోస్ట్గా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. ఇలా దోశ ప్లెయిన్ దోశలే వేస్తున్నానండి. ఇలా పలుచగా చక్కగా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి స్పూన్ ఒక్కరు చూసారా, చిన్న స్పూన్ తోటి ఇలా చాలండి. ఈ ఎండలకి నూనె వద్దులేండి, తగ్గించి తిన్నాం. ఓకేనా? నూనె లేకుండా జాగ్రత్తగా కొంచెం అంటున్నట్లుగా టేస్ట్. దోశలు అంటే అందరికి ఇష్టం కదండి. దోశలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఉల్లి దోశ, మరి కోడిగుడ్డు ఎగ్ దోశ అన్నీ వేసేసుకోవచ్చు, చక్కగా తయారు చేసుకోవచ్చు. మసాలా దోశ మాకు శంకర విలాసం హోటల్ ఉన్నదండి. పూర్వం నుంచి గుంటూరులో ఫేమస్ అయిన హోటల్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. అక్కడికి వెళ్తే మాత్రం మన ఫుడ్ కానీ, మనం కర్రీస్ కానీ, రైస్ కానీ, మీల్స్ ఎంత చక్కగానే ఉంటాయండి. ఎన్ని కూరలు చక్కగా, అన్ని కూరలు కూడా రుచితో గుమగుమలాడుతూ అద్భుతంగా ఉంటాయి. అలాగే టిఫిన్ సెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. పేరు అనమాట, మంచి పేరు. గుంటూరు శంకర విలాస్ హోటల్. శంకర విలాస్ సెంటర్ అంటారు, శంకర విలాస్ హోటల్ అంటారు. బాగుంటుంది అన్నమాట. అక్కడికి వెళ్తే మాత్రం దోశ అనేది, పూరి అయినా సరే, అలా వడైనా సరే చాలా బాగుంటుంది, రుచిగా అద్భుతంగా ఉంటుందండి. పూర్వం నుంచి దాదాపు 3 తరాల నుంచి 4 తరాల నుంచి చేస్తున్నారు కాబట్టి బాగుంటుందండి. అలా నేను కూడా అలా తయారు చేద్దాం, మనం అందరం అలా ఊహించుకుంటాం కదండి. అలా తయారు చేద్దాము అని చెప్పేసి మన ఆడవాళ్ళంతా కూడాను దోశ చేసిన, పూరి చేసిన మనం కూడా అలా తయారు చేద్దామని నేర్చుకోవాలని మనం ఉత్సాహం చూపిస్తాం కదా. మన ఆడవాళ్ళం అంతా కూడా అలా పని పట్ల శ్రద్ధ, ఉత్సాహం చూపిస్తే ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయండి. ఇదిగోండి దోశ అనేది ఇలా కాలిన తర్వాత మళ్ళీ తిరిగేసేస్తుంది. సరే, ఇలా ప్లెయిన్గా చక్కగా ఉండాలి. నాన్ స్టిక్ మాకు పెద్దదేనండి, ఇంకా తగ్గించాను, అంచు వరకు ఉండాలి. పెద్ద దోశ అయితేనే నా కళ్ళకి తనివి తీరా ఉంటుందన్నమాట, సాటిస్ఫై అనమాట. చిన్న చిన్నవి పనికిరావు, పెద్ద పెద్దగా ఉంటేనే కళ్ళకి ఆనందం. పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి, ఈరోజు రాలేదు. కుక్కలు చేరి చూడండి ఎలా అరుస్తున్నాయో, వినిపిస్తున్నాయి అరుపులు ఈ ఎండలకి. చూసారా, వింటున్నారు. లోపల ఉండేసి ఈరోజు సండేనండి, రాకుండా ఈ విధంగా అరుస్తుంది అనమాట. పని వాళ్ళు రాలేదు వర్కర్స్, అవి లోపల ఉండేసి చల్లదనానికి అరుస్తుంది. దోశలండి ఇదిగోండి అయిపోయింది. ఈ సైడ్ కూడా చక్కగా కాలుస్తుంది. మళ్ళీ ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఇట్లానే ఇది కూడా అప్లై చేసేసుకొని దోశ వేసుకోండి. ప్రతిసారి ఏవైనా అప్లై చేసినా చేయకపోయినా చక్కగానే వస్తుందండి దోశ అనేది. హోటల్లోనైతే హోటల్స్లో వాటిలో గిన్నెతోటైనా గ్లాస్ తోటైనా చెక్క ఆ పెనం మీద తిప్పేసేస్తారు. వాడు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదండి, అనుభవశాలు కదా.
చేసే కొద్దీ అయ్యే వస్తుంది. ఇట్లానే దోశలు అనేవి వేసిన తర్వాత చూపిస్తాను కదా. ఇడ్లీ కూడా తయారు చేశానండి ఈరోజు. మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ అండి. ఇదిగోండి కొబ్బరి చట్నీ, కొంచెం కొబ్బరి కారపొడి, నెయ్యి వేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇవాళ మా టిఫిన్ 2 ఐటమ్స్ అండి, ఇడ్లీ దోశ. కొబ్బరి చట్నీ అండి. ప్లెయిన్ దోశలు వేసాను. కొబ్బరి చట్నీ ఇడ్లీ అదుర్సండి. సమ్మర్లో ఇడ్లీ నయమండి. అవును, ఈ నూనె వస్తువులు పూరీలు దోశలు తినడానికి పోతా ఉంటాయి కదండి, ఇబ్బంది పడతాం. దావద్దని అయినా తినలేకుండా ఏమని కోరుకుంటుంది జిహ్వ చాపల్యం. అయినా తప్పదు, దోశలు లేనిది మనం తినలేం కదా. దోశలు కూడా వేసాను. కారపొడి బాగుందండి. కడుపు నిండా తినటం కావాలి మెయిన్. ఎందుకంటే ఎండాకాలంలో కొంచెం కడుపు నిండా తినకపోతే శక్తి ఉండదండి. బ్రేక్ఫాస్ట్ అనేది కడుపు నిండా తినేసేయండి. దోశ అండి, కొబ్బరి చట్నీ. వినపడుతుంది కరకరలాడుతున్న దోశ. రోజు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలి. అదే శంకర విలాస్ హోటల్ టైప్లోనమాట. బాగుందండి. కొబ్బరి చట్నీ తిట్టు మళ్ళీ. అదే కొబ్బరి చట్నీ తినేయండి మళ్ళీ దాంట్లో. అవును, బాగున్నాయా? అదుర్సండి. టిఫిన్ అట్ట దండిగా మెండుగా ఉండే మజ్జిగ గ్లూకోజు. అవును, ఏదో లిక్విడ్ తీసుకోండి. ఎండ ఎప్పుడైతే కాస్తున్నాయండి, ఇంట్లో బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నామండి. ఓకే, ఎంజాయ్ చేయండి. ఇవ్వండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. చూసారా సైజు? ఈ సైజు ఉండాల్సిందే ఇడ్లీ. చిన్న చిన్నవి ఇష్టం ఉండదండి. అలా దోశ కూడా ఇలా పెద్దగా ఉండాల్సిందేనండి. దోశ ముక్క, ఇడ్లీ ముక్క, కాకి ముక్క పెట్టుకున్నాము. ఇడ్లీతోటండి కారపొడి. మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ 2 ఐటమ్స్ అన్నమాట. కొబ్బరి కారపొడి అదృష్టంగా అమోఘం. ఇడ్లీలోకి ఎంత రుచిగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పండి. అలాగే నల్ల కారపొడి కూడా ఇడ్లీలోకి, అన్నంలోకి అయినా సరే ఈ కొబ్బరి కారపొడి, నల్లగారపొడి అసలు ఎంత రుచిగా ఉంటుంది. ఏ చట్నీ లాగమండి, అంత బాగుంది. చట్నీలోకండి ఇడ్లీ. కొబ్బరి చట్నీ చేస్తే అంతా కొబ్బరితోటే చేస్తానండి. 4 పల్లీలు మాత్రం వేస్తాను. పుట్నాలంటే వేయాలి. బాగా అల్లపు ముక్క, చిన్నులపై గర్భాలు వేసేసి మనం మిక్సీ పట్టుకున్నా, నూరుకున్నా సరే చాలా బాగా చేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ యూజ్ చేస్తానండి. కొబ్బరి అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. దోశ అండి ఇలా క్రిస్పీగా. మనం దోశ హోటల్ స్టైల్ ఎలా ఉంటుంది అలా తెచ్చి ఇలా మడత పెట్టేసేస్తారు. నూనె అట్లకట్టతోటి తెగ పోసేస్తారండి. ఇదిగోండి కొబ్బరి కారంతో క్రంచిగా కరకరలాడుతుంది. చూసారా? చుట్టూ కారం అమ్మగా రుచిగా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఉదయాన్నే టిఫిన్ అనేది దంటిగా చేయండి, అమ్మగా ఉంటుంది. మనం బ్రేక్ఫాస్ట్ అనేది కడుపు నిండా తింటేనే మనకు శక్తి ఉంటుందండి. రాత్రి అంతా పేగులంతా కూడా విశ్రాంతి తీసుకొని ఉంటాయి కదా. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తీసుకున్నాం అనుకోండి
హాయిగా ఉంటుంది. ఉదయాన్నే అనేది సాగుతుందో చూసారా, ఉదయాన్నే కోటీశ్వరులు తిండి తినేలా తినాలంట, మధ్యాహ్నం వచ్చేసి మధ్యతరగతి ఫ్యామిలీలా తినాలంట, సాయంకాలం వచ్చేసి పేదవాడిలా తినాలంట. అలా తింటేనే మన బాడీ అనేది సహకరించి ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే కొబ్బరి చట్నీతోటి సూపర్, అలా రుచిగా కలకలాడుతూ. హోటల్కి వెళ్తే హోటల్ స్టైల్లో మనం తయారు చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు నూనె ఎక్కువ వేసేసి చేస్తూ ఉంటారు. మనకు ఆ నూనె నచ్చవు కదా, వెంటనే స్థూలకాయం అనేది పెరుగుతుందండి. స్థూలకాయం పెరిగినందువల్ల అనేక చర్మ వ్యాధులు, అనేక రోగాలు తయారు, నడవలేని పరిస్థితి. అందుకని నూనెలో ఏముండదండి, మన చేతిలోనే ఉంటుంది అన్నమాట. అందుకని నూనె వల్ల టేస్ట్ వచ్చింది అని అంటారు, నూనెలో ఏముండదు. వేరుశనగ నూనె వాడుకుంటాం, తగ్గు వరకు వేసుకుంటాం. మరి ముంచి తేలితేనే నూనె వల్లనే ఉపయోగం, నూనె వల్లే టేస్ట్ వచ్చింది అని మాత్రం నేను అనుకోనండి, నేను భావించను. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మండి అప్పుడప్పుడు వేడి వంకాయ టమాటా కూర చేసినా సరే ఇలా టమాటా పచ్చడి కలుపుతుంది. అమ్మమ్మే కదా, అమ్మమ్మ వాళ్ళ అమ్మండి, అన్వాయమ్మ అన్నమాట. తను తయారు చేస్తే అప్పుడప్పుడైనా సరే అంత వేరుశనగ నూనె లేదంటే అంత వెన్నపూసేసి చేసేదండి. ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉండేది అంటే. ఆ కూరగాయలు వేరు ఈ కూరగాయలు వేరు, కానీ చేతిలో, మన ఆడవాళ్ళ చేతిలో కూడా ఉంటుందండి. అలా భీమపాకం అంటాం చూడండి, అలా నేను కూడా ఇలా తీసుకోండి, ఓకేనా, ఎనర్జెటిక్గా. వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. విధేయతను మొదట అలవరించుకోండి, సేవకుడిగా ఉండటం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. వినయం, విధేయత, సంస్కారం, జ్ఞానం అనేవి ఒకే లక్షణానికి చెందినవేనండి. ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటామో వారే గొప్ప గొప్ప మహానుభావులుగాను మహాత్ములుగాను రూపుదిద్దుకుంటారు. ఉదాహరణకు మన ప్రధాని మోదీ గారండి బాల్యం నుండే ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండేవారట. అలాగే అబ్రహం లింకన్ కూడా ఎంతో ఓర్పుతో విధేయత ఉండేవారట. వారే నిదర్శనం. బాల్యం నుంచి అన్నీ గ్రహించిన వారే. ఆ వినయ విధేయతలే వారిని రాజబాటపై నడిపించేలా చేసిందండి. రాజులు కాగలిగారు, దేశాన్ని సురక్షితంగా కాపాడగలుగుతున్నారు. ప్రస్తుతం మోదీ గారండి, ఇద్దరూ ఎంతో సేవ చేసిన వారే. ప్రజలే తమ బిడ్డలుగా భావించి వారి యొక్క జీవితాలను త్యాగం చేసిన వారే. అవే వినయం, విధేయత, జ్ఞానం, సంస్కారం నుండే పొందినవారు. ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు, మహాత్ముల చరిత్ర మనం చదివి ఉన్నామండి. ఇదేనండి ఈరోజుటి సూక్తి. అమ్మమ్మ పచ్చడి రోట్లో నూరటం కూడా చాలా స్పెషల్గా నూరుతుందండి. చిన్నులపాయలు ఎప్పుడు వేయాలి, ఉప్పు ఎప్పుడు వేయాలి, అలాగే చింతపండు ఎప్పుడు వేయాలి, పచ్చిమిరకాయలు ఎప్పుడు వేయాలి, టమాటాలు ఎప్పుడు వేయాలి అనేది కూడా పచ్చడి నూరటంలో కూడా అమ్మమ్మ ప్రత్యేకంగా నూరుతుందండి. తను ఎలా నూరుతుందో అలాగే నేను రోట్లో పచ్చడి నూరుతానండి. ఆ వీడియోని తప్పకుండా రేపు అప్లోడ్ చేస్తానండి. వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఆ వీడియోని రేపు అప్లోడ్ చేస్తానండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.